హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈసారి నేను కూడా ఎప్పుడు చేసుకున్నట్లుగా కొంచెం కొత్తగా చేసుకుందామని అనుకుంటున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన వీడియోని అయితే కనుక మొదలు పెట్టేసేద్దాం. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే కనుక ఫస్ట్ కిచెన్లోకే పని ఉంటుంది. సో కిచెన్లో పని అయిపోతే చాలు, మనకి ఇంట్లో సగం పని అయిపోయినంత హాయిగా ఉంటుంది. ముందుగా రాత్రి నేను పప్పు మంచిగా నానబెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రసాదం కింద గారెలు, అలాగే పూర్ణాలు, పాయసం, పులిహార ఇవన్నీ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఎప్పుడు కూడా ఏదన్నా 1-2 చేస్తాను, కానీ ఇన్ని రకాలైతే కనుక ఎప్పుడు ప్రసాదం చేయలేదు. శారీ వేసుకున్నాను కదా, మా లియోగాడు ఎవరా అని దగ్గరకు వచ్చి స్మెల్ చూసి వెళ్తున్నాడు అనమాట. కొంచెం కొత్తగా ఉండేసరికి వాడు. పూర్ణాల కోసం ముందుగా శనగపప్పు అవైతే కనుక కుక్కర్లో వేసేసాను. సో అవి అయితే కనుక ఉడికిపోయినాయి. అలాగే గార్లిక్కి పప్పు కూడా రుబ్బేసాను అనమాట. ఇంకా పూర్ణాలకి పప్పు అయితే కనుక రుబ్బుకోవాలి నేను. సో ముందుగా అయితే కనుక బయట ముగ్గు వేద్దామనేసి వెళ్ళాను. ఇక్కడ గల్ఫ్లో గుమ్మాలు అవి ఉండవు కాబట్టి ఇంటి ముందు దీన్ని గుమ్మంలాగా భావించి చక్కగా పసుపు రాసేసి ముగ్గు వేసాను అనమాట. ఎంతైనా చక్కగా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకుంటే ఇల్లు ఎంత కళగా ఉంటుందో చూడండి, ఎంత బాగుందో ఈ విధంగా పసుపు రాసుకొని ముగ్గు వేసుకుంటే. ఇంకా ముగ్గు పని అయిపోయిన తర్వాత నేనైతే కనుక కిచెన్లోకి వచ్చేసాను. సో చెప్పాను కదా కొంచెం పని అయితే చేశానని. ఇప్పుడు పూర్ణాల కోసం ముందైతే కనుక పప్పు మనం బెల్లం వేసి అవన్నీ చేయాలి కదా, ఇంకా ఆ పని అయితే కనుక స్టార్ట్ చేశాను. నేను పూర్ణాలు చేయడం చాలా తక్కువ. సో ఎందుకంటే కనుక ఏమో ఎప్పుడు పండగలకి కొంచెం టైం పడుతుంది కదా, సో అందులోనూ కొంచెం మనకి ప్రాక్టీస్ కూడా కావాలి పూర్ణాలు వేయాలంటే. సో తొందరగా అంత ప్రసాదం కింద చేయను అనమాట పూర్ణాలు. సో మొదటిసారి ఇలా చేయడం. ఇంకా ఇప్పుడైతే కనుక పూర్ణాల కోసం పప్పు అయితే కనుక రుబ్బేస్తున్నాను. పప్పు ఇంకా బియ్యం వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీలో వేసేసి నానబెట్టేశాను. కొంచెం ఐస్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒకసారి వీడియో పెట్టాను కదా షార్ట్స్లో, ఇది నేను అమెజాన్ ప్రైమ్లో తీసుకున్నాను అనేసి రైస్ కుక్కరు. సో ఒక మంచి రోజు చూసి మంచిగా ఓపెన్ చేద్దామనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. అప్పటి నుంచి ఓపెన్ చేయలేదు. ఇంతకన్నా మంచి రోజు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మనకి, శ్రావణ మాసం, అందులోనూ చక్కగా వరలక్ష్మి వ్రతం శుక్రవారం అన్నీ కలిసి వచ్చినాయి కదా, అందులోనూ పూజ కూడా చేసుకుంటున్నాను కాబట్టి సో ఈరోజు ఇంకా మంచిగా ఓపెన్ చేసాను అనమాట. సో దీనిలో అయితే కనుక ఫస్ట్ రైస్ కుక్ చేస్తున్నాను. నేనైతే పాయసం వండుదాంలే అనుకున్నాను. మళ్ళీ ఇది మనం మిల్క్ వేస్తాం కదా, మళ్ళీ ఏమవుతుందిలో అనేసి సో ఎందుకలే రిస్క్ అనేసి నార్మల్గా రైస్కు వండేస్తున్నాను అనమాట. ముందుగా అయితే కనుక బొట్టు పెట్టేస్తున్నాను. సో ఇలా పెట్టి చేద్దామనేసి వెయిట్ చేస్తాను అనమాట. సో ఒక మంచి రోజు చూసుకుని ఇలా ఓపెన్ చేసి బొట్టు పెట్టుకుని పూజ చేసి ఓపెన్ చేద్దాంలే అనేసి వెయిట్ చేస్తున్నాను. నాకైతే కనుక కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి కుక్కర్ నేను ఎప్పుడు యూస్ చేయలేదు. కొంచెం చెప్పాను కదా, ఇది ప్రెషర్ కుక్కర్ లాంటిది అనమాట. సో నాకు కొంచెం భయంగా ఉంది. సో ఏదైనా ఫస్ట్ కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు కొంచెం భయం అయితే ఉంటుంది కదా. సో అందులోనూ నాకైతే ఇది ఇలాంటిది ఎప్పుడు యూజ్ చేయపోయేసరికి కొంచెం దడగా ఉంది, ఏమవుతుందా అనేసి రిజల్ట్. సో పాతది ఇక్కడ పెడతారనమాట ఈ ప్లేస్లో. ఇంకా పాతది తీసేసి కొత్తది అయితే కనుక సేమ్ ప్లేస్లో పెట్టేశాను. సో రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసి స్టార్ట్ బటన్ నొక్కాను. కానీ చూడండి నాకైతే ఏమీ స్టార్ట్ అయినట్టు నెంబర్స్ టైమింగ్స్ ఏం రావట్లేదు. నాకైతే పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు చూస్తుంటే. ఏమైనా టైమర్ వస్తుంది, చేంజ్ అవుతుంది అని అలానే చూస్తున్నాను, కానీ ఇదైతే ఏం అవ్వట్లేదు, అట్లానే ఉంది. సో రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను, స్టార్ట్ నొక్కాను. ఇంకేం చేయాలో నాకు తెలియట్లేదు. సో ఇంకా దాన్ని అయితే అలా వదిలేసాను. కుక్ అవుతుందా లేదా అని డౌట్. ఎందుకంటే మనకి బయట కూడా కొంచెం అవుటర్ లేయర్ చాలా స్ట్రాంగ్గా ఉంది కదా, సో వేడి కూడా ఏం తగలట్లేదు. సరే కాసేపైనా చూద్దాంలని వదిలేసాను. సో ఒక 5 మినిట్స్ అయినాక ఏంటంటే ఆటోమేటిక్గా టైమర్ వచ్చేసి ఇంకా మనకి టైమింగ్ స్టార్ట్ అయిందనమాట కుక్ అవ్వడం. ఇంకా అమ్మాయి అనుకుని దాన్ని వదిలేసాను. నెక్స్ట్ ఇంకా పూర్ణాలకు కూడా రెడీ చేస్తాను అనమాట. పైపిండిలో కూడా కొంచెం మనకి స్వీట్ ఉండాలి కదా, కొద్దిగా సాల్ట్ వేసాను, అలాగే కొంచెం బెల్లం కూడా వేసేసి కలిపేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి శనగపప్పు ఉడికించాను కదా, అది కూడా ఈ విధంగా చక్కగా లడ్డూలాగా చేశాను. మా పిల్లలు ఇది లడ్డూలు చేస్తుంటే వినాయక చవితికి లడ్డూలు మన పూర్ణ అవి చేస్తాం కదా ఉండ్రాళ్ళు, అది గుర్తొచ్చేసి అది అనుకుంటున్నారు, ఆ ఫెస్టివల్ అనుకుంటున్నారు. ఇది చూడండి మనకి రైస్ ఒక 15 మినిట్స్ అలా వచ్చి అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వామ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకి ఎంతసేపటి నుంచి వామ్ అవుతుందో అది టైమర్ వచ్చేస్తుంది. సో ఇంకా మనకి ఇంకా వార్మింగ్కి ఇప్పుడు వాడేసేస్తాను కదా రైస్ అనేసి ఇంకా క్యాన్సిల్ నొక్కేసాను అనమాట. సో ఇంకా మనం ఇలాంటప్పుడు ఎప్పుడైనా వండేసుకుని వార్మ్గా ఉంచుకోవాలనుకుంటే అలా ఉంచేస్తే ఆటోమేటిక్గా మనకి ఫుడ్ అనేది వేడిగా ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా చెప్పాను కదా, ఈ ప్రెషర్ అయితే రిలీఫ్ చేయాలి మనం ఓపెన్ చేసే ముందు. సో అది రిలీఫ్ చేసి కొంచెంసేపు అలా ఉంచుదాంలే అనేసి ఈ లోపు వడవేస్తున్నాను అనమాట.
పట్టుపప్పుతో పని అవ్వదులనేసి నిన్న షాప్కి వెళ్ళినప్పుడు గుళ్ళు తీసుకున్నాను అనమాట 1 కేజీ వరకు. సో అదైతే కనుక మనకి పొద్దున్నే పట్టు కడగాలంటే చాలా టైం పడుతుంది కదా. సో ఇది ఈజీగా అయిపోతుందని గుళ్ళతో వేసాను. గుళ్ళు ఏంటంటే మనకి చక్కగా పప్పు కూడా మంచిగా ఒదిగించి చక్కగా సాఫ్ట్గా వస్తాయి మనకి పట్టున్న పప్పుతో కంటే. బేబీతో చేపిస్తున్నాను, ఎలాగో హాలిడేస్ అనే కదా, ఇంట్లోనే ఉన్నారు పిల్లలు. సో తను కూడా నేర్చుకుంటుంది, చూసి వాళ్ళు కూడా తర్వాత కంటిన్యూ చేయాలి కదా. సో తనకి చేపిస్తుంటే పాపం గట్టిగా వేసేసింది, పాలన్నీ పైకి చెందినాయి అనమాట. సో ఇప్పుడు దీనిని ఓపెన్ చేసి చూపిస్తాను. ఉడికిందా లేదా అని డౌట్ అనిపించింది నాకు. నేను భయంగా ఓపెన్ చేస్తుంటే వీడైతే తుమ్మేశాడు అప్సెకనం లాగా. సో అందుకని మళ్ళీ 1 సెకండ్ ఆగాను మళ్ళీ ఓపెన్ చేయకుండా. సో నేను అసలే ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం భయంగా ఉంది ఎలా అవుతుందా లోపల అనేసి. సరే ఇంక ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో లోపల. సో వేడిగా ఉంది, ఉడికినట్లే ఉంది. అమ్మాయ మనకి రైస్ అయితే కనుక రెడీ అయ్యింది. పెద్ద సక్సెస్ లాగా ఉంది నాకైతే. ఎందుకంటే నాకు ఏమి పైకి వేడి అంత తెలియట్లేదు, ఉడుకుతుందా లేదా అన్న కూడా నాకు డౌట్గా ఉందనమాట. నేనే అసలు ఎగ్జైటింగ్గా ఉన్నానంటే ఈ పిల్లలు చూడండి, వాళ్ళు కూడా నాతో పాటు పోటీ పడి నేను చూస్తాను అని వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆ క్యాపే మనకి పైన లిడ్డే చాలా హెవీగా ఉంది. సో డైలీ యూజ్ చేయడం ఎలాగా అనిపిస్తుంది అనమాట, చాలా హెవీగా ఉంది. రోజు వాడుతూ ఉంటే అలవాటు అయిపోతుందిలేండి. సో ఇప్పుడైతే కనుక పులిహార కోసం రైస్ రెడీ అయిపోయింది. అలాగే రైస్తో నేను ఎప్పుడు సగ్గుబియ్యం అలా కాకుండా పాలతరగలు కాకుండా రైస్తో పాయసం లాగా చేద్దామనేసి రైస్తో వండుతున్నాను అనమాట. చాలా తక్కువ నేను రైస్తో వండడం కూడా. అండ్ పూర్ణాలు గారెలు కూడా రెడీ అయిపోతున్నాయి అనమాట. సో అవి పూర్ణాలు చెప్పాను కదా, ఆ బాల్స్ చూసి వీళ్ళైతే వినాయక చవితి ఫెస్టివలే గుర్తెచ్చుకుంటున్నారు, అది కాదని చెప్తుంటే వినట్లేదు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ టాస్క్ పూర్ణాలు వేయటం. అలవాటు లేని పని, అందులోనూ కొంచెం నాకు అసలు షేక్ అయిపోతుంది అనమాట. కరెక్ట్గా వేద్దామనేసి ట్రై చేస్తున్నాను, నా చేయి కూడా వణికిపోతుంది. సో ఎట్లయితే ఇంకా బౌల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి సో అలా వేసేసాను. ఎంత లేదన్నా కొంచెం ఏమంటారు ఈకలు తోకలైతే కనుక వచ్చినాయి. ముందు పర్ఫెక్ట్గా పిండి అయితే కనుక మనకి పైన పిండి పర్ఫెక్ట్గా ఉండాలి, కొంచెం కన్సిస్టెన్సీ అనేది. సో దాంతోపాటు కొంచెం ఎక్స్పీరియన్స్, మనకి చెయ్యి ఎలా నూనెలో వదలడం ఆ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. సో చూడడమే కానీ మనకి అంత అలవాటు లేదనమాట పూర్ణాలు వేయడం. సో వేసినప్పుడు కొంచెము అలా ఉన్నాయి, కానీ తర్వాత కొంచెం వేగిన తర్వాత బాగానే అనిపించినాయి అనమాట. పప్పు అయితే కనుక కొంచెము బయటికి కనిపిస్తుంది అక్కడక్కడ, కానీ బయటకైతే రాలేదు ఆయిల్లో. ఇంకా ఆయిల్లో వచ్చేస్తుందేమో అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ బేబీ హెల్ప్ చేస్తుంది కదా, పండుగ కూడా చేస్తానని వచ్చాడు, వాడితో ఇంకా పులిహార కలిపిస్తున్నాను అనమాట. అండ్ పాయసం కూడా నాకు ఆల్మోస్ట్ అయిపోయింది. నెయ్యిలో చక్కగా ఫైనల్ టచ్ జీడిపప్పు అలా వేయించేస్తే చక్కగా కరకరలాడితే బాగుంటాయి. సో పాయసం, వడ, పూర్ణాలు, పులిహార ప్రసాదం అయితే కనుక రెడీ అయిపోయింది. చాలా టైం అయిపోయింది అనమాట. పాపం పిల్లలు, వీడు చూడండి పిల్లలే అనుకుంటే నేను అక్కడ పెడతాం చూసాడనమాట. ఆ సౌండ్ ప్లేట్ పెట్టిన సౌండ్ చూసేసి ఏంటా అని వీడు అస్సలు ఆగట్లేదు. బేబీ అయితే కనుక తీసుకుని తినేస్తుంది. టైం అయితే 10:30, 11 అలా అయిపోతుంది. పాపం పిల్లలు ఆకలి అంటున్నారు. సో ఇంకా లాభం లేదులే, నా పూజ కోసం పిల్లల్ని అలా పస్తుంచడం బాగోదు కాబట్టి. సో ఇంకా ఏమంటారు, ఇంకా చిన్నపిల్లలు అంటే తప్పదనమాట ఇంట్లో. కొంచెం దేవుడి వరకు తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఈ పిల్లలకి ఇచ్చానమాట తినమని. ఎందుకంటే మళ్ళీ నేను పూజ కోసం రెడీ చేసుకోవాలి, ఎంత లేదన్నా ఇంకో గంటన్నా పడుతుంది నాకు మొత్తం పూజ అయ్యేసరికి. సో అంతవరకు ఉంచడం భావ్యం కాదు పిల్లల్ని, చిన్నపిల్లల పాపం రోజు తినే టైం కదా. వీళ్ళకి ఇలా రౌండ్ ఉన్న షేప్ ఉంటే చాలనుకుంటా, మనకి పైకి వేయడమే గుర్తొచ్చింది వీళ్ళకి వంటలు పైకి వేసినట్టు. అది కాదురా అంటే రౌండ్ ఉండేసరికి ఇది కూడా స్కైలో అయినా అంటున్నాడు. కిచెన్లో ఉంటే నా బంగారు తల్లి చూడండి ఎలా రెడీ చేసిందో. తనకు వచ్చింది చేసింది, నువ్వైనా చేసింది. నువ్వే చేసావు. నేను కిచెన్లో ఉన్నప్పుడు చెప్తుంది నాకు నేను చేస్తున్నాను అనేసి, ఏదో చేస్తుందని అనుకున్నాను, కానీ మొత్తం పువ్వులు మొత్తం చక్కగా దేవుడి విగ్రహాలు అవన్నీ పెట్టేసి మంచిగా అలంకరించేసింది. తర్వాత ఇంకా అవన్నీ తీస్తుంటే ఏడ్చేస్తుంది, బాగుంది ఉంచు అంట. ఇంక ఇప్పుడైతే కనుక పూజ కోసం ఏర్పాటు చేస్తున్నాను. నాది పూజ మందిరం చిన్నది కదా, సో అక్కడ మనకి సరిపోదులేమనేసి తీసేసి కొంచెం ఇక్కడ టేబుల్ పెట్టేసి కొంచెం దూరంగా ఇలా చేస్తున్నాను. ఎప్పుడైనా కొంచెం స్పెషల్గా చేసుకోవాలంటే వినాయక చవితి అలా అయితే కొంచెం స్పెషల్గా ఎక్కువ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా టేబుల్ మీద అన్నీ అలంకరించుకొని చేసుకుంటాను అనమాట. సో అక్కడ మనకి ఎక్కువగా ప్లేస్ లేదనేసి నేను రెగ్యులర్గా చేసే చోట. సో ఇప్పుడైతే కనుక కలసాన్ని పెడుతున్నాను. కలసాన్ని కూడా నేను అసలు ఫస్ట్ టైము ఇంట్లో ఇలా కలసం పెట్టుకోవడం, ఇప్పుడు కూడా నార్మల్గా చేసుకుంటాను పూజ. సో ఈసారి కొంచెం చెప్పాను కదా నేను కూడా చేసుకుందాం అనేసి, అమ్మవారి విగ్రహం అలా పెట్టడానికి నా దగ్గర తెలియదు.
అందుకని ఇలా కలసాన్ని మంచిగా అలంకరించుకున్నాను. బేబీ ఇందాకడ అంతా చక్కగా రెడీ చేసింది కదా, సో అలా పెట్టడానికి వెనకాల కాడలు అడ్డొస్తున్నాయని మొత్తం ఫ్లవర్స్ కొన్న కాడలు మొత్తం తెంపేసేసి పెట్టేసింది అనమాట. ఇలా ఇప్పుడు ఫొటోస్కి పెడదామంటే ఒక్కదానికి కూడా కాడలేదు. అందుకని ఇలా పాదాల దగ్గర ఇలా చక్కగా అలంకరించేసాను అనమాట. ఇంక ఇప్పుడు అలంకరణ అయితే కనుక అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం టైము. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నీ కూడా కిచెన్ నుంచి తీసుకొచ్చేసి అరటాకులోకి వడ్డించేస్తున్నాను. చాలా హ్యాపీ ఏంటంటే కనుక శ్రావణ మాసం మొదలైన కాడి నుంచి మనకి పువ్వులు అలాగే అరిటాకులు ఇవన్నీ కూడా చక్కగా మనకి అవైలబుల్ ఉంటున్నాయి. మనం రెగ్యులర్గా వెళ్ళే షాప్లోని పువ్వులు నెల రోజుల నుంచి కూడా కంటిన్యూగా ఉంటున్నాయి అనమాట. చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే పూజ ఇలాంటి పనులను ప్రసాదం వడ్డించడం అనేది, పువ్వులు పెట్టడం ఇలాంటివన్నీ నేను చేసేదాన్ని. ఇప్పుడు ఆ పొజిషన్లో నేను ఉండడం, నా పొజిషన్లో నాకు కూతురు ఉండడం, రోజులు ఎంత త్వరగా అయిపోతున్నాయో అనిపిస్తుంది. మనసుకు తృప్తిగా ఉండేలాగా అరిటాకు నిండా ప్రసాదాలు అయితే కనుక వడ్డించాను. నేను వడ్డించిన ప్రసాదాలన్నీ అమ్మవారు స్వీకరించి మనందరినీ క్షేమంగా లాభంగా ఉండేటట్లు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నాకైతే కనుక అంతగా తెలియదు, ఏదో నాకు తెలిసినట్టుగా నాకు తోచినట్లుగా ఈ విధంగా కలసాన్ని అయితే కనుక పెట్టుకుని చేసుకుంటున్నాను. నేను చేసిన ఈ పూజలో ఏమన్నా చిన్న చిన్న లోపాలు లోట్లు ఉంటే కనుక అమ్మవారు నన్ను క్షమించేసిద్దన్న కోరికతో నేనైతే కనుక పూజని ఈ విధంగా పూర్తి చేశాను. నేను చేసిన పూజలో మీకేమైనా తప్పు కనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఈసారి పూజ చేసుకున్నప్పుడు ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటాం కదా, సో అందుకనేసి. ఈరోజు నేను వేసుకున్న శారీ వచ్చేసి మా అత్తయ్యది అనమాట. సో శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. పూజ అయితే కనుక మనకి దాదాపు అయిపోయి వచ్చింది. పిల్లల్ని కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకోమంటున్నాను. ఇంకా పండు అయితే కనుక లియోగాని తీసుకొచ్చి వాడికి కూడా దండం పెట్టేస్తున్నాడు. ఇంకా చివరాఖరికి అమ్మవారికి హారతి ఇచ్చేస్తే మనం ఈరోజు చేసిన పూజ పూర్తయినట్లే. ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు హారతి ఇచ్చే టైంలో గంట శబ్దం వినేసి లియోగాడికి అర్థమైపోతుంది ఇది హారతి టైం అనేసి. సో అలా బెల్ టైం వినంగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అనమాట హారతి తీసుకోవడానికి. ముందుగా మా పిల్లలు కూడా లియోకే పెట్టమంటారు వాళ్ళకన్నా ముందు. సో బొట్టు పెడతాను రమ్మంటే ఫస్ట్ లియోకి పెట్టంటున్నారు అనమాట. నా చిన్ని తల్లిని మహాలక్ష్మిలాగా భావించి నా చిన్ని తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను నేను. మన బిడ్డే మన ఇంటి మహాలక్ష్మి. సో ఇక్కడ నాకు వాయినం ఇవ్వడానికి ఎవరు లేరు కాబట్టి నా చిన్ని తల్లి పెద్ద మహాలక్ష్మి అనమాట నాకు. ఇప్పటికైతే కనుక పూజ పూర్తయింది. నేను పొద్దున్న 8 గంటలకి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 12 అయిపోయింది అనమాట టైము. ప్రసాదాలు వండుకొని పూజకి ఏర్పాట్లు చేసుకుని అంతా చేసుకునేసరికి ఇంత టైం అయితే పట్టింది. ఇప్పుడు మనం చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సో ముందుగా అయితే కనుక పూర్ణము బేబీ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. సో అందుకని నాది స్టీల్ చేస్తుంది, నా దొంగతనం చేస్తుందని చెప్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి పాయసం అయితే రైస్తో చేస్తాను. నేను దీనిలో వాడింది ఏంటంటే బెల్లం పౌడర్ కదా, దీనివల్ల కొంచెం టేస్ట్ మనకి పాత బెల్లం టైప్లో ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసి పులిహోర. నేను ఇది పెట్టుకోలేదు, సో పండు దగ్గర నుంచి తీసుకుని టేస్ట్ చేస్తున్నాను. పులిహోర తినేసి చాలా రోజులైంది. మన కొత్త రైస్ కుక్కర్లో ఉండిన పులిహోర సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ లైక్ 3:30-4కి అలా అయితే కనుక టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేము వెళ్ళేదైతే కనుక అబుదాబీలో ఉన్న టెంపుల్. ఇది ఒకసారి నేనైతే వెళ్ళాను, దీనికి సంబంధించిన వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఈ టెంపుల్ గురించి అయితే కనుక పూర్తిగా కావాలంటే కనుక ఇన్ఫర్మేషను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మనం వెళ్ళి అబుదాబీ టెంపుల్ గురించి పూర్తి వివరాలు అయితే కనుక నేను ఆ వీడియోలో చెప్పాను. సో అందుకని ఇప్పుడైతే కనుక టెంపుల్ గురించి వివరంగా ఏం చెప్పట్లేదు. మేమైతే లాస్ట్ వీకే వెళ్దాం అనుకున్నాము ఫ్రైడే. సరే ఈసారి అయితే కనుక చక్కగా ఇంట్లో పూజ కూడా చేసుకుంటున్నాము, వరలక్ష్మి వ్రతం కూడా కాబట్టి ఈ వీక్ వెళ్దామనేసి ఇంకా లాస్ట్ వీక్ అయితే పోస్ట్ పోన్ చేసుకున్నాం అనమాట. ఇంకా మ్యాప్ పెట్టేసుకుని మేమైతే కనుక అబుదాబీ బయలుదేరాము. ఇది మాకు చాలా అంటే చాలా దూరము. మనకి ఇక్కడ దుబాయ్లో కూడా వైట్ టెంపుల్ ఒకటి ఉందన్నమాట, పాలరాతిది. సో అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దాం అనుకుని సరే ఫస్ట్ ఇక్కడికి అనుకున్నాం కదా, మళ్ళీ ఇంకా పోస్ట్ పోన్ చేసుకోవడం ఎందుకులేమనేసి ఇంకా అబుదాబీనే వచ్చామన్నమాట. సో ఫైనల్కి అయితే కనుక అబుదాబీ టెంపుల్కి రీచ్ అయ్యాము. ఈ ఫెన్సింగ్ లోపల ఇంకా పార్కింగ్ ఉందనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ పార్క్ చేసాము, కానీ ఇప్పుడైతే కనుక మనకి సెక్యూరిటీ ఇటే వెళ్ళమన్నారు. సరే ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్దామనే లోపు వెళ్తుంటే అక్కడ ఆపేసేసి రిజిస్టర్ చేసుకున్నారా మీరు అని అడిగారు. రిజిస్ట్రేషన్ ఏంటా అనుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎవరు వెళ్తున్నారో టెంపుల్కి అంటే, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి మా వారు కనుక్కొని వచ్చి ఒక యాప్ చెప్పారంట. సో ఆ యాప్లో మన ఐడీలు అవన్నీ పెట్టి సో ఏ రోజు వెళ్తున్నారు, ఏ పర్సన్, ఏ టైము అవన్నీ రిజిస్టర్ చేసేయాలంట. సో మేము రిజిస్టర్ చేసి సెక్యూరిటీ దగ్గరికి తీరా వస్తే అది యాక్సెప్ట్ నొక్కిపోయి క్యాన్సిల్ నొక్కిందనమాట. సో మళ్ళీ మన బుక్ చేసుకున్నది క్యాన్సిల్ అయిపోయింది. మా వారు మళ్ళీ కష్టపడి 4 ఐడీలతో, ఎందుకంటే మేము 4 ఉన్నాం కదా, 4 ఐడీలు మళ్ళీ నెంబర్స్ అవన్నీ టైప్ చేసి మళ్ళీ వెంటనే మనం బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదు, డిక్లేర్ అని వస్తుంది. సో అలా కష్టపడిపోయి మాకు ఒక 20-30 మినిట్స్ బయటే నుంచున్నాం అనమాట. ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కనుక కంపల్సరీ మనం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని లోపల పంపిస్తున్నారు. కావాలంటే మనం ముందేనే చేసుకోవచ్చు, మనకు యాప్ ఉంది.
లేదంటే ఇక్కడ టెంపుల్కి వచ్చిన తర్వాతనే చేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది. సో మేము లాస్ట్ ఇయర్ 1 ఇయర్ అయిపోతుందేమో వచ్చేసి, అప్పుడైతే కనుక ఇలాంటివి ఏమీ లేవు. సో ఇక్కడ మీకు ఫెన్సింగ్ చూపించాను కదా, ఆ ఫెన్సింగ్ చక్కగా టెంపుల్ ఎదురుగుండానే పార్క్ చేసుకున్నాము, అలా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఇది ఎప్పటి నుంచి ఎలా పెట్టారంటే ఒక 9 months అలా అవుతుందేమో అని చెప్పిందనమాట సెక్యూరిటీ దగ్గర. సో ఇప్పుడైతే చాలా మారిపోయింది టెంపుల్, అప్పుడు మేము వచ్చినప్పుడు ఏమీ లేవు. సో ఇక్కడ లోపల వచ్చిన తర్వాత కూడా మాకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలిసింది అప్పుడు మీద, అదేంటో కూడా మీకు తర్వాత చూపిస్తాను లాస్ట్లో. టైం వచ్చి 5:30 అలా అవుతుందేమో, అయినా కూడా అసలు మాకు చాలా వేడిగా ఉండి చెమటలు కారిపోతున్నాయి. ఎండ అయితే లేదు కానీ మనకి ఆ వేడి తగిలేసి ఆ వేడికి చెమటలు కారిపోతున్నాయి. సో ఆల్రెడీ మేము టెంపుల్కి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. టెంపుల్ లోపలైతే కనుక మనకి వీడియో అలౌ చేయరు, కానీ అంతకుముందు వీడియోలో ఉన్నదైతే కనుక నేను కొంచెం లోపల కూడా చిన్న చిన్నగా ఫొటోస్ తీశాను. సో లోపల మొత్తం దేవుడు ఎలా ఉన్నారు అన్నీ చూడాలంటే కనుక కింద లింక్లో ఉన్న వీడియో అయితే కనుక పూర్తిగా చూడండి. సో దానిలో పూర్తిగా చెప్పాను టెంపుల్ అసలు ఏంటి, ఎలా కట్టారు ఏంటి అనేసి వివరంగా ఉందన్నమాట. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్ మొత్తం పాలరాయి. మనకి వేరే టెంపుల్ దుబాయ్లో అయితే కనుక అది మొత్తం చక్కగా వైట్గా ఉంటుంది మొత్తం పాలరాయితో. సో కానీ ఇదైతే కనుక మనకి లోపల ప్రదేశం అంతా కూడా తెల్లగా, అలాగే బయట నుంచి చూడడానికి ఇలా రెడ్ స్టాండ్ స్టోన్ అనమాట, బయట నుంచి కట్టిన రాయి అంతా కూడా. సో ఈ విధంగా అలాగే ప్రతిదీ కూడా మనకి ఏదో ఒకటి అయితే కనుక శిల్పాలు ఉంటాయి అనమాట, కొంచెం కూడా రాయి అనేది ఖాళీగా ఉండదు, ఇదంతా కూడా రాయితోనే కట్టారనమాట. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట బ్యాక్ సైడ్కి వచ్చి వీడియో అయితే తీయలేదు నేను, మేబీ అట్ట క్లోజ్ చేశారో సంథింగ్ ఏదో అయ్యింది అనమాట, మేము ఇటు సైడ్ రాలేదు బ్యాక్కి. ఇప్పుడైతే కనుక ఈ అవకాశం కూడా మనకి వచ్చింది. చూడండి మనకి గుడి చుట్టుపక్కల కూడా నది అయితే కనుక ప్రవహించింది. సో ఈ నది అంతా కూడా మనకి గంగా నది, మన ఇండియాలో గంగా నది నుంచి తీసుకొచ్చిన వాటర్, అలాగే కొన్ని పవిత్ర నదుల నుంచి తీసుకున్న వాటర్ అంతా కూడా మనకి ఇలా గుడి చుట్టుపక్కల కూడా ప్రవహించింది అనమాట నది. సో మనకి ఇక్కడ నది పక్కన మనకి గంగా హారతి కూడా ఇస్తారు నైట్ టైము. ప్రస్తుతానికి మేమైతే కనుక గంగా హారతి కోసం వెయిట్ చేస్తాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అలా అవుతుంది. మనకి గంగా హారతి వచ్చేసి 7:30కి స్టార్ట్ చేస్తారనమాట. సో ఎలాగో 1 అవరే కదా అనేసి మేము ఇక్కడే వెయిట్ చేస్తాము టెంపుల్ దగ్గర. కాసేపు అలాగే మెట్ల దగ్గర కూర్చుని నెక్స్ట్ ఇంకా గంగా హారతికి ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఇందాక నేను పైనుంచి చూపించాను కదా, సో అటు సైడ్ వెళ్ళాలి. సో ఇప్పుడైతే కనుక మేము అక్కడికే వెళ్తున్నాము. అండ్ మనకి ఇక్కడ గంగా హారతి ఇవ్వడానికి ల్యాంప్స్ అనమాట, ఆర్టిఫిషియల్ ల్యాంప్స్, చిన్న చిన్న దీపాల్లాగా ఉంటాయి కదా, అవి ఇక్కడ ఇస్తున్నారు. మేము వచ్చినప్పుడు లాస్ట్ టైము ఫ్రీగానే ఇచ్చారు, అండ్ వెళ్ళిపోయేటప్పుడు అందరి దగ్గర మనకి ఇచ్చినవన్నీ కలెక్ట్ చేసుకున్నారనమాట. బట్ ఈసారి ఏంటంటే 5 dirhams అంట ఒక్క దీపం వచ్చేసి. అన్నీ చూడండి ఎలా మారిపోయినాయో. అండ్ దట్టు చూడండి ఇక్కడ మనకి ఒక రోలాగా కట్టేసారు చూసారా, అక్కడి నుంచి మనల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కొంతమందిని అయితే కనుక అలౌ చేశారు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా స్పెషల్ అయ్యి నాకైతే అర్థం కాలేదనమాట. వాళ్ళని స్పెషల్గా పెద్ద మేబీ వాళ్ళు విఐపి దర్శనం లాగా అలా వచ్చుంటారేమో అనిపించింది, ఎందుకంటే అందరినీ అలౌ చేయట్లేదు. చూడండి మాలాగా అందరూ ఇట్లా బయటకు వచ్చినారు. ఇక్కడ మళ్ళీ మనకి చాలా వరుసల్లో మెట్లు ఉన్నాయి, అక్కడ కూర్చున్నారు అనమాట. కొంతమందిని మాత్రం లోపలికి అలా చక్కగా ఆ గంగా దగ్గర పక్క నుంచి హారతిస్తున్నారు. వాళ్ళకి ఎంత అదృష్టమో చూడండి. పోయినసారి అయితే కనుక ఇలా ఏమీ అడ్డు కట్టలేదు, అందరూ ఇలాగే కూర్చున్నారు, కింద స్టెప్స్ మీద కూడా కూర్చున్నారనమాట. సో అందుకని ఇలా 2-3 డిఫరెన్స్ అయితే కనుక కనిపించినాయి నాకు. సో కొన్ని రూల్స్ అయితే మారుతూ ఉంటాయి అనుకోండి. అప్పుడు రిజిస్ట్రేషన్ లేదు, ఇలా ల్యాంప్కి ప్రైజ్ లేదు, అండ్ ఇలా విఐపి దర్శనంలో మరేమో అవి కూడా లేవు. ఇందు లేడు అందగలడు అన్నట్టు మనకి ఎక్కడైనా కూడా దేవుడు అంటాడు. మనం దగ్గరున్న దూరంగా ఉన్నా కూడా మనకి మనసులో ఉంటే భక్తి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సో ఇంకా హారతి కనుక దాదాపు ఒక 15-20 నిమిషాల వరకు మనకి సాంగ్ అయితే ప్లే అవుతుంది, హారతి ఇస్తారనమాట. సో హారతి అయిపోయింది, ఇంకా మేమైతే కనుక ఇంటికి బయలుదేరామన్నమాట. మనకి ఇక్కడ 8 వరకు ప్రసాదం అయితే కనుక ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ ప్రసాదం ఇచ్చే చోట మాకు కుంకుమ కూడా కనిపించింది. మనకి ఆ కుంకుమ పట్టుకపోతే అసలు గుడికి వచ్చిన తృప్తి ఉండదు కదా. సో ఇక్కడ బొట్టు పెట్టేసుకుని ప్రసాదం తినేసి మేమైతే కనుక ఇంటికి బయలుదేరాము. ఇది ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.